చూడండిమా, టుడే క్లాస్లో మనము ప్రొఫైలాక్టిక్ మెజర్స్ ఫర్ ఫిష్ డిసీజెస్ గురించి చూద్దాం నాన్న. ప్రొఫైలాక్టిక్ మెజర్స్ అంటే ఏంటంటే, ఏదైనా సరే డిసీజ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునే కంటే ముందుగా మనం ఆ డిసీజెస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ఫిషెస్కి ఎలాంటివి తీసుకుంటే ఆ ఇన్ఫెక్టియస్ బాడీలోకి రావు అనే దాని గురించి ప్రజెంట్ క్లాస్ నాన్న. చూడండి, ప్రివెన్షన్ రాదర్ దాన్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ చేసే కంటే కూడా ఏదైనా డిసీజ్ వచ్చినాక ట్రీట్మెంట్ చేసే కంటే కూడా డిసీజ్ రాకుండా చూసుకోవడం బెటర్ అని అర్థం. ఇక్కడ షుడ్ బి ద ఎయిమ్ ఆఫ్ ద ఫిష్ కల్చరిస్ట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్గా పాటించాలి నాన్న. కల్చరిస్టులు అంటే కల్చర్ చేసేవాళ్ళు, ఫిష్ కల్చర్ చేస్తుంటారు కదా వాళ్ళు. గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిష్ ఫార్మ్స్ ఈజ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇన్ అవాయిడింగ్ డిసీజ్ అండ్ పారాసైటిక్ ప్రాబ్లమ్స్. ద ఫాలోయింగ్ జనరల్ ప్రిన్సిపల్స్ షుడ్ బి ఫాలోడ్. అంటే చూడండి నాన్న, అంటే ఇందాక ఏం చెప్పాము మనము, డిసీజ్ వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా కూడా డిసీజ్ రాకుండా చూసుకోవడమే మంచిది అని అర్థం అనమాట. మంచి మేనేజ్మెంట్ చేయాలి అనుకునేటటువంటి ఫిష్ ఫామ్లో ఉండాల్సినటువంటి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏమంటే డిసీజ్, పారాసైట్స్, డిసీజ్ కానీ లేదా పారాసైట్స్, ఇన్ఫెక్టియస్ బాడీలోకి చేరనీయకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఇలా చేయాలి అంటే కనుక కొన్ని థింగ్స్ ఫాలో అవ్వాలి నాన్న. ఖచ్చితంగా డిసీజ్ రాకుండా చూసుకోవాలి అంటే కనుక వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, నీట్నెస్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్ట్ అయినటువంటి ఫిష్ వల్ల రావచ్చు, ఏదైనా కాజ్ అవ్వచ్చమ్మా. ఇవన్నీ కాజు ఏదన్నా అవ్వచ్చు, కానీ డిసీజ్ వస్తుంది అని తెలియక ముందే మనము డిసీజ్ రాకుండా ఉండాలి అంటే ముందే మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోండాల. ఓకేనా? ఆ ప్రికాషన్స్ ఎలాంటివి అంటే కనుక ప్రొవిజన్ ఆఫ్ ప్యాథోజన్ ఫ్రీ వాటర్ నాన్న. ఓకేనా? అలాగే కంట్రోల్ ఆఫ్ వైల్డ్ ఫిష్, ఏజ్ సెగ్రిగేషన్, స్టాకింగ్ డెన్సిటీ, వాటర్ క్వాలిటీ, డ్రైయింగ్, ఫ్రీజింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ పాండ్ బాటమ్స్. నెక్స్ట్ ప్రివెంటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ పారాసైట్స్ ఫ్రమ్ ఫిషెస్. ఓకేనా? ఇవి కంపల్సరీగా ఫాలో అయితే కనుక మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు, డిసీజ్ రాకపోతే ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరమే ఉండదు. అంటే డిసీజ్ రానికుండా చూసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, ప్రొవిజన్ ఆఫ్ ప్యాథోజన్ ఫ్రీ వాటర్. వెన్ ప్యాథోజన్ అండ్ జర్మ్ ఫ్రీ వాటర్ ఫ్రమ్ స్ప్రింగ్స్ ఆర్ well is used to supply fish from fish can be reared under parasite free conditions ఫర్ ఏ రిలేటివ్లీ లాంగ్ టైమ్. అంటే ఏంటంటేనన్నా, ఎప్పుడైతే ప్యాథోజన్స్ లేనటువంటి, జర్మ్స్ లేనటువంటి వాటర్ని, ఆ వాటర్ కూడా ఎక్కడ దొరుకుతుంది, స్ప్రింగ్ వాటర్ కావచ్చు, వెల్ వాటర్ కావచ్చు, ఈ వాటర్ని ఎప్పుడైతే మనం తీసుకుంటారో ఇలాంటి వాటర్ని, అప్పుడు జర్మ్ ఫ్రీ ఉంటాయి దాంట్లో, అంటే అసలు ప్యాథోజన్సే ఉండవు. ఓకేనా? సో అక్కడ మనకు డిసీజ్ వస్తుంది అన్న ఈ బాధ కూడా ఉండదన్నమాట. ఓకేనా? ఫిష్ పారాసైట్స్ లేనటువంటి, అప్పుడు ఏమవుతుంది, ఫిష్ పారాసైట్స్ లేనటువంటి కండిషన్లో అవి బతుకుతాయి. సో అవి సర్వైవ్ కూడా లైఫ్ టైం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇలాంటి వాటర్ని యూజ్ చేయాలన్నమాట. సచ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యాచరీస్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నెసెసరీ దట్ ఫ్రై rearing ponds obtain water of the best possible quality. Ideally, water should not follow from one pond to another pond through due to water shortage. This rule cannot often be fully observed, as second best water flow should be from pond containing a less infectious prey towards those with older, potentially more infected fish. అంటే చిన్న జనరల్గా ఇలాంటి వాటర్ వేటికి ఎక్కువ అవసరం అవుతాయి అంటే హ్యాచరీస్ అండ్ ఫ్రైస్కు చాలా బాగా యూజ్ అవుతాయి నాన్న. మిగతా అన్ని స్టేజెస్లో ఉండే ఫిషెస్ కూడా అవసరం, కానీ వీటికి ఉంటే కనుక నెక్స్ట్ ఫర్దర్ స్టేజెస్లో ఇవి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి నాన్న. చూడండి, ఇలాంటి వాటర్ పాండ్కి జనరల్గా ఎలా చేస్తుంటారంటే, వెల్ వాటర్ అలాంటివి దొరకనప్పుడు ఏం చేస్తుంటారంటే, పాండ్స్ చాలానే ఉంటాయి కదా, యంగ్ పాండ్ ఒకటి, ఫర్టిలైజేషన్ పాండ్ ఒకటి, ఓల్డర్ పాండ్, ఫ్రై పాండ్, ఇలాంటి పాండ్స్ రకరకాల పాండ్స్ పెడుతుంటారు కదా కల్చర్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాండ్లో వాటర్ ఇంకొక పాండ్కి ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారు.
అలా చేంజ్ చేయడం ఎందుకు చేంజ్ చేస్తారు అంటే కనుక ఏరియేషన్ అలాగే న్యూట్రిషన్స్ ఒక దగ్గర ఉండేటి ఇంకొక పాండ్లోకి అలా చేంజ్ చేయించుకోవడం కోసము ఇలా పాండ్కి వాటర్ అనేది ఒకదానికొకటి ఇట్లా చేంజ్ చేస్తుంటారు నాన్న. ఇలా మనము ఇక్కడ ఇక్కడ మనము చెప్పినట్టుగా ఈ 2 టైప్స్ ఆఫ్ వాటర్ ఏంటి, ఇది స్ప్రింగ్ వాటర్ అండ్ వెల్ వాటర్ ఇలాంటి వాటిని కనుక పెట్టామనుకో ఇలా చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు, దాంట్లో ప్లెంటీ ఆఫ్ వాటర్ న్యూట్రిషన్స్ కావాల్సిన మినరల్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా, ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి నాన్న. ఇలాంటి వాటర్ పెట్టిన దానివల్ల అవి ఇన్ఫెక్షన్ తక్కువ అవుతాయి, కానీ కావాల్సినటువంటి థింగ్స్ అంతా కూడా అందులోనే దొరుకుతాయి. కాబట్టి బయట నుంచి ఇచ్చేటటువంటివి ఏవైనా సరే తక్కువ అవుతాయి, బయట నుంచి ఇచ్చేటటువంటి సబ్స్టాన్సెస్ తక్కువ అవుతాయి, అలాగే ఇన్ఫెక్షన్ కూడా బాడీలో ఏమన్నా మైక్రోబ్స్ అలా ఎంటర్ అవ్వడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కంట్రోల్ ఆఫ్ వైల్డ్ ఫిష్. వైల్డ్ ఫిష్ లివింగ్ ఇన్ ద కెనాల్స్ అండ్ పాండ్స్ ఆ ఫిష్ ఫార్మ్స్ ఆర్ హోస్ట్ అండ్ వెక్టార్ ఫర్ ప్యాథోజన్స్. అంటే చూడండి, ఈ వైల్డ్ ఫిష్ జనరల్గా కెనాల్ పాండ్స్లలో ఇవి సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అమ్మ. ఈ వైల్డ్ ఫిష్ అనేది జనరల్గా కెనాల్స్లో పాండ్స్లో ఉంటుందన్న జనరల్గా. ఓకేనా, పాండ్స్ ఆఫ్ ఫిష్ ఫార్మ్స్ ఆర్ హోస్ట్ అండ్ వెక్టర్స్ ఆఫ్ ప్యాథోజన్స్. ఇవి ఎలా ఉంటాయి, ఇలాంటివి అక్కడక్కడ ఉండేసి ప్యాథోజన్కి వెక్టర్ లాగా యూజ్ అవుతాయి. వెక్టర్ అంటే ఏం లేదు, ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్లే వెహికల్ లాగా యూజ్ అవుతాయి ఇవి అన్నమాట. వైల్డ్ ఫిష్ ఏం తీసుకెళ్తాయి, ప్యాథోజన్స్ని. ఇలాంటి వైల్డ్ ఫిష్ కనుక ఉన్నాయనుకో, ఈ వైల్డ్ ఫిష్ని కనుక కంట్రోల్ చేయలేకపోయినామనుకో, ఇలాంటి ఫిష్లు జనరల్గా కెనాల్స్ అండ్ పాండ్స్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇవి పారాసైట్స్ కానీ లేదంటే ఏదో ఒకటి ప్యాథోజన్స్ని ఏం చేస్తాయంటే ఒక చోటు నుంచి ఒక చోటికి ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి. కాబట్టి ప్రతి పాండ్కి అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని పాండ్లని ఇన్ఫెక్ట్ చేసేస్తూ వస్తాయి. ఓకేనా, దేర్ యాక్సెసెస్ కెన్ బి hindered by placing wire mesh screens over the water inflow to pond. If necessary, chemicals can be applied to eradicate them. అంటే చూడండి, ఇప్పుడు ఇలా వైల్డ్ ఫిష్ ఎప్పుడు వస్తుందో మనం చూడలేం కదా, వాటర్లో వచ్చేయచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన పాండ్ ఇంకా వేరే రివర్తోనూ ఇంకా వేరే పాండ్తోనూ కనెక్షన్ అయిందనుకో, ఆ కనెక్షన్ ఏరియాలో ఒక మెష్ లాంటిది, ఒక మెష్ లైక్ మనం విండోస్కి మెష్ వేసుకుంటాం చూడండి, అలాంటి మెష్ను కన్నా అక్కడ పెట్టామనుకోండి, మన పాండ్లోటివి బయటకు వెళ్ళలేవు, వేరేటివి మన పాండ్లోకి రాలేవు. బట్ వాటర్లో ఉండే థింగ్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ దొరుకుతుంటాయి. ఈ వైల్డ్ ఫిష్ రావడాన్ని కంట్రోల్ చేసేయచ్చు. ఎందుకు, మెషిన్ కన్నా ఎక్కడైతే వాటర్ అనేది దీంట్లో ఫ్లో అవుతుందో, మనం పెట్టిన పాండ్లోకి వేరే వాటర్ కలుస్తుందో ఆ ప్లేస్లో ఏం చేయాలి, వైర్ మెష్ని ఒకదాన్ని సెట్ చేయాలి నన్ను. అప్పుడు ఏమవుతుంది, మన ఫిషెస్ బయటకు వెళ్ళవు, వేరే ఫిషెస్ మన దగ్గరికి రావు. కాకపోతే మనకు కావాల్సింది జరిగిపోతుంది. ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా జరుగుతూనే ఉంటుంది. అది ఏమీ ప్రాబ్లం కాదు, వాటర్కి ప్రాబ్లమే ఉండదన్నమాట. Deliberate introduction of fish from other hatcheries should preferably be avoided. When this is not possible, the fish should be obtained from a hatchery which has no history of serious disease problems and also be treated for ectoparasite prior to stock. ఇంకొక మెథడ్ కూడా ఉందమ్మా, అదేంటంటే పాండ్ నుంచి ఇంకో పాండ్కి వాటర్ని జనరల్గా మార్చుకోవచ్చు కదా. ఇలా మార్చుకోవాలంటే కూడా ఒక పాండ్ ఫిష్ ఇంకో పాండ్ ఫిష్కి ఎలాంటి డిసీజ్ ఉండకూడదు. ఓకేనా, 2 పాండ్స్లో వాటర్ చేంజ్ చేసుకున్నాం అనుకుంటే, ఈ పాండ్లో వాటర్ దీనికి, దీని వాటర్ దానికి అలా ఎక్స్చేంజ్ చేశారనుకో, అప్పుడు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ముందు ఒక దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఏంటి అంటే మనం ఏ పాండ్కి అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నామో ఆ పాండ్లో ఉండే ఫిషెస్కి ఇన్ఫెక్టియస్ కానీ ఎలాంటి డిసీజెస్ కానీ ఉండకూడదు. అవి మనం ఫస్ట్ కేర్ఫుల్గా మనం తెలుసుకున్న తర్వాత ఎక్స్చేంజ్ చేయాలమ్మా. ఇలా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏవి డిసీజెస్ లేనటువంటివి, ప్యాథోజన్స్ లేనటువంటి వాటర్ ఉండే పాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా మార్చుకోవాలంటే ఫిష్ హిస్టరీని కూడా అబ్జర్వ్ చేసి ఉండాలి. అంటే ఈ ప్రజెంట్ వాటికి ఉన్నాయా లేవా అనేది కాదు, ఆ ఫిష్ ముందు ఏమన్నా వచ్చిందా, ఆ ముందు ఎలాంటి ట్రీట్మెంట్ చేసాము అనేసి ఆ ఫిష్ అక్కడ ఉండే ఫిషెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత
ఒక పాండ్కి వాటర్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, వాటిని ఇలా అబ్జర్వ్ చేసి చేసుకోవచ్చు అనమాట. అలాగే వాటిని ఎక్టోపారాసైట్ నుంచి కూడా ట్రీట్మెంట్ చేసి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఏ పాండ్ నుంచి అయితే ఎక్స్చేంజ్ చేయాలనుకున్నామో ఆ పాండ్స్లో ఉండేటటువంటి ఆ ఫిషెస్కి డిసీజ్ గురించి తెలుసుకోండల్లా, అలాగే ఎక్టోపారాసైట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ ఏమైనా జరిగిందా, అన్ని టోటల్ హిస్టరీ ఆఫ్ ఫిషెస్ మొత్తం తెలుసుకున్న తర్వాతనే ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ చేయాలి నాన్న. అంటే ఇక్కడ ఏం లేదు నాన్న, వైల్డ్ ఫిష్ అనేటివి ఉంటాయి. ఆ వైల్డ్ ఫిష్ని కనుక కంట్రోల్ చేస్తే కూడా కొన్ని ప్యాథోజన్స్ అనేవి ఎంటర్ అవ్వవు. ఎందుకు, ఇవి వెక్టార్స్ లాగా పనిచేసి ఒక చోటు నుంచి ఒక చోటికి డిసీజెస్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ వైర్ మెషిన్ కనుక మనం అక్కడ పెట్టామనుకోండి, అప్పుడు వేరే ఫిష్ లోపలికి రాదు, ఈ వైల్డ్ ఫిష్ కూడా లోపలికి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏంటి, జనరల్గా పాండ్ టు పాండ్ ఎక్స్చేంజ్ చేస్తుంటారు కదా, అప్పుడు ఎక్స్చేంజ్ చేయాలంటే టోటల్ ఆ పాండ్లో ఉండే ఫిషెస్ హిస్టరీని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ట్రీట్మెంట్ కావచ్చు, ఎక్టోపారాసైట్స్ కావచ్చు, ఇంకేదైనా అది ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ అయిందా అదంతా తెలుసుకున్న తర్వాతనే ఎక్స్చేంజ్ చేయాలంట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, స్టాకింగ్ డెన్సిటీ. అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ ఫిష్ అట్ ఎనీ టైమ్ అండ్ పర్టికులర్లీ డ్యూరింగ్ హాట్ వెదర్. అంటే చూడండి, ఫిష్లను ఎక్కువ ఎక్కడైతే క్రౌడ్గా జనరల్గా క్రౌడ్గా ఉండనీయకూడదంట. ఎందుకు, దూరంగా ఉంటే ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్టివ్స్ ఉంటే కనుక వాటికి చేరనీయకుండా ప్రివెంట్ చేయడం కోసం పర్టికులర్గా హాట్ వెదర్ టైంలో ఇలాంటివి చేయాలంటున్నాను. అంటే క్రౌడీనెస్ కాకుండా ఎప్పుడు చూసుకోవాలి అంటే హాట్ వెదర్ అంటే సమ్మర్ అప్పుడు ఏం చేయాలంటే ఫిషెస్ని గుంపులుగా చేరనీయకుండా చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ వాటర్ క్వాలిటీ. ఫిష్ పాండ్ అండ్ hatcheries water must be provided in sufficient quality at a suitable temperature, free of pollutants and rich in oxygen. అంటే చూడండి, వాటర్ క్వాలిటీలో జనరల్గా ఆ ఫిషెస్కు ఎప్పుడైతే హ్యాచింగ్ చేస్తుంటాయో అప్పుడు వాటర్ క్వాలిటీగా ఉండే వాటరు చాలా బాగుండే వాటర్ని వాటికి ప్రొవైడ్ చేయాలి నాన్న. ఆ టెంపరేచర్ కూడా సరిపోయేలాగా చూసుకోవాలి. టెంపరేచర్ కూడా మ్యాక్సిమం అవి ఎంత టెంపరేచర్ ఆప్టిమం టెంపరేచర్ ఉంటుంది కదా అంత టెంపరేచర్ని వాటికి ప్రొవైడ్ చేయాలమ్మా. అలాగే పొల్యూటెంట్స్ కూడా ఉండకూడదు. ఎందుకు, హ్యాచింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇచ్చే టైం కదా, అందుకు ఆక్సిజన్ కూడా బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఆక్సిజన్ కంటెంట్ కూడా ఆక్సిజన్ పర్సంటేజ్ ఉందా లేదా చూసి, లేకపోతే ఏరియేషన్ చేయడము అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏజ్ సెగ్రిగేషన్. Fish of different age groups must never be stocked together in the small pond. Overfish are generally infested to parasites which they can easily transmit to young individuals. Similarly, so-called after stocking is bad practice, since fingerling stocked 2 to 3 weeks after the initial stocking of the pond can become heavily infected by the older fish, sometimes resulting in massive loss. అంటే ఒకే పాండ్లో డిఫరెంట్ ఏజ్ ఫిషెస్లను పెంచకూడదు. ఎందుకు, ఒక్కొక్క ఏజ్లో ఉండే వాటికి ఇన్ఫెక్ట్స్ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు, ఓల్డ్ అనుకో వాటికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా, సో ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు పక్కనుండే ఫ్రైస్ కానీ లేదా హ్యాచింగ్ ఫిషెస్కు అలా అవి ట్రాన్స్మిట్ అయ్యే ప్రాబ్లం ఉంది. అందుకనేసి ఒక ఏజ్ వాటి ఒక్కొక్క పాండ్లోనే ఉంచాలి. ఓల్డ్ ఫిషెస్ జనరల్గా తొందరగా పారాసైట్తో ఇన్ఫెక్ట్ అవ్వగలదు కదా, అలాగే తొందరగా కూడా ట్రాన్స్మిట్ చేసేస్తుంది. ఇలా స్టాక్ను కలిపి పెంచితే కనుక 2 నుంచి 3 వీక్స్లో పాండ్లో ఫిష్ హెవీగా ఇన్ఫెక్ట్ అయిపోతాయి నేను, అప్పుడు భారీగా మనకి లాస్ అనేది వచ్చేస్తుంది. అవి చనిపోవడం వలన ఏదో ఒకటి జరగచ్చు, అప్పుడు ఏమవుతుంది మనకి లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వేర్ ఆర్టిఫిషియల్ హ్యాచింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్, fry can develop under parasite-free conditions for longer if natural spawning and hatching is inevitable. Preventive treatment of breeders against parasites is a paramount importance of as in their removal from the pond as soon as possible after spawning.
అంటే చూడండి నాన్న, ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ పాండ్లో మనం పెంచుతున్నామో, అంటే ఆర్టిఫిషియల్ పాండ్ అంటే మనకు కావాల్సిన ఏరియాలో మనకు నచ్చినట్టుగా పాండ్ని బిల్డ్ చేసుకొని అక్కడ ఫిషరింగ్ చేయడం అనమాట, పెంచుతున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఫిష్ ఫ్రై పారాసైట్స్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఫ్రైస్కి చిన్న ఫిషెస్కి పారాసైట్ ఫ్రీగా ఉంటుంది, అంటే ఆ పారాసైట్ ఉండవు అని అర్థం. ఎందుకు, మన చేతుల్లోనే బిల్డ్ అవుతుంది కదా పాండు, మనమే అన్ని రకరకాలుగా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఏ విధంగా మన ఏదైనా ఇన్ఫెక్టియస్ ఉన్నాయా, లేదంటే లైనింగ్ చేయడము, వాటర్లో ఏరియేషన్ ఉందా లేదా, ఇట్లా అన్ని విషయాలు మనమే చూస్తాం. కాబట్టి పారాసైటిక్ అనేది ఇన్ఫెక్షన్, పారాసైటిక్ అటాక్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఇవి సర్వైవ్ కూడా అవుతాయి. ఎందుకు, ఇన్ఫెక్షన్స్ లేవు కాబట్టి. ఎందుకంటే అన్ని విషయాలు ఫార్మర్ చేతిలోనే ఉంటాయి కదా, ఆయన చేసిండేదే కదా టోటల్గా. అంటే తనకు నష్టం వచ్చినట్టుగా అతను చేసుకోడు కదా, అలా అనమాట. ఒకవేళ నేచురల్గా కనుక పెరిగితే స్పానింగ్ హ్యాచింగ్ మంచిగానే ఉంటాయి అనమాట. అంటే ఈ విధంగా నేచురల్గా పెరిగితే ఏమంటే ఆర్టిఫిషియల్ పాండ్లో కూడా నేచురాలిటీని ఉండాలన్నమాట. అవి ఇక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. నేచురల్ పాండ్లో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యేటట్టు చేస్తే కనుక స్పైనింగ్ అండ్ హ్యాచింగ్ అంటే గుడ్లు అలాగే పొదగము ఇవి బాగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి అన్నమాట. లైక్ ఇది ఓషన్ రివర్లు ఎలా ఉంటాయో అలాంటి నేచర్ని వీటికి కల్పించాలి. కాకపోతే మనం వాటిని పెంచుకునేటప్పుడు వేడస్కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. జనరల్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ పాండ్లో ఇన్ఫెక్ట్ ఫిష్ ఉంటే కనుక వాటిని వెంటనే రిమూవ్ చేసేయాలమ్మా. ఏదైనా ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ వేటికన్నా అలా ఏమన్నా ఇన్ఫెక్టియస్ కన్నా ఉంటే కనుక ఆ ఫిష్ని తీసేసి వేరే పాండ్లోకి క్వారంటైన్ పాండ్ అనేది ఒకటి బిల్డ్ చేసుకొని అలా ఏదన్నా డిసీజ్ ఉండేటన్నిటిని కూడా వేరే పాండ్లోకి పెంచుకోవాలి. ఓకేనా, ఇలా వేరే దాంట్లో కూడా పెంచుకుంటూ ఉండాలి. డ్రైయింగ్, ఫ్రీజింగ్ అండ్ disinfection of pond bottoms. Most parasites develop in annual cycles. ఎక్కువగా పారాసైట్స్ యాన్యువల్ సైకిల్స్లో డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. దేర్ ఎగ్స్ ఆర్ స్పోర్స్ సర్వైవ్ ఇన్ ద సాయిల్ ఆఫ్ పాండ్ బాటమ్. జనరల్గా ఈ పారాసైట్స్ యొక్క ఎగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్కడ ఈ పాండ్ యొక్క బాటంలో ఎక్కువగా సాయిల్లో ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయమ్మా. పీరియాడిక్ డ్రైయింగ్ ఆఫ్ ఏ పాండ్ కిల్స్ దీస్ ఎగ్స్ అండ్ స్పోర్స్. పీరియాడిక్ డ్రైయింగ్ అంటే ఎప్పుడు ఒక కల్చర్ ఒక ఒకటి అయిపోగానే ఒక సీజన్ అయిపోతానే దాన్ని మళ్ళీ ఒక సాయిల్ పాండ్ ఈ బాండంని ప్రతి పాండ్ మేనేజ్మెంట్ అవగానే డ్రైయింగ్ చేస్తే కనుక వాటి ఎగ్స్ స్పోర్ట్స్ని ఈజీగా చంపేయచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ దేర్ ఇంటర్మీడియట్ హోస్ట్, ఎగ్జాంపుల్ స్నైల్. అంటే వీటి ఇంటర్మీడియట్ హోస్ట్ ఏంటి అంటే పారాసైట్స్ యొక్క ఈ ఇన్ఫెక్టియస్ యొక్క హోస్ట్ ఏది, స్నైల్ అనమాట. దస్ ఇంటరప్టింగ్ ద పారాసైట్ లైఫ్ సైకిల్. ఓకేనా, ఈ స్నేల్ ఏం చేస్తుంది, చంపేస్తే కనుక పారాసైటిక్ లైఫ్ సైకిల్ని మనం స్టాప్ చేసేయచ్చు. ఓకేనా, ఇన్ ఇంటెన్సివ్లీ మేనేజ్డ్ ఫిష్ ఫెమ్ అసోసియేషన్ డ్రైయింగ్ ఆఫ్ పాండ్స్ ఇన్ ఎసెన్షియల్. ఓకేనా, సో అందుకోసమే మనం ఏం చేయాలి, ఇవన్నీ చనిపోవడం కోసము ఇవి లేకుండా చేయడం కోసము ఏవి ఎగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ పాండ్ని ఒక సీజన్ అయిపోయిన వెంటనే డ్రై చేస్తూ ఉండాలమ్మా. ఎప్పుడు కానీ వాటిని డ్రైయింగ్ ఆఫ్ పాండ్స్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇన్ పాండ్స్ dried and subjected to freezing, even most resistant parasitic are killed, and the effect of long-lasting drying of pond under tropical conditions is almost the same. ఓకేనా, అంటే చూడండి, ఇంకా పాండ్ని ఫ్రీజింగ్ చేయడం వల్ల కూడా పారాసైట్స్ని చంపొచ్చు. అంటే పాండ్ని ఫ్రీజింగ్ చేయడం అంటే కూడా మన బడ్జెట్లో కష్టమవుతుంది అనమాట. అంటే మొత్తం ఏం చేయాలి, ఐస్ లాగా ఫ్రీజ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతాయి, ఆ పారాసైట్స్ కానీ ఇన్ఫెక్టియస్ చనిపోతాయి. ఇది కొంచెం కష్టమైందే. ఇది కష్టమైంది కాబట్టి మనం ఈజీగా ఏం చేయొచ్చు, ఒక సీజన్ అయిపోయిన వెంటనే కొన్ని రోజులు డ్రై చేయడం, మళ్ళీ పెట్టుకోవడం, అలా చేస్తూ రావడం చాలా బెటర్ అనమాట. ఈ ఫ్రీజింగ్ అంటే కొంచెం కష్టమైన పనే. పారాసైట్ని చంపేయచ్చు అనమాట. ఒకవేళ పారాసైట్ని కూడా ఈ ఫ్రీజింగ్ వల్ల చంపేయచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, లాంగ్ లాస్టింగ్ డ్రైయింగ్ ఆఫ్ పాండ్స్ అండర్ ట్రాపికల్ కండిషన్స్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. ఇన్ ఈచ్ కేస్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ఎనీ రిమైనింగ్ pools ఆఫ్ వాటర్ విత్ lime is necessary if there
If there is no possibility for drying, the whole pond bottom should be distinguished with 2.5 tons per హెక్టార్ ఆఫ్ లైమ్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఒకవేళ ఆ పారాసైట్స్ కనుక పూల్లో మళ్ళీ కన్నా ఏదో ఒక విధంగా వచ్చినాయనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఆ దీనికి ఆ పాండ్కి లైమ్ని యాడ్ చేయాలి. లైమ్ అంటే సున్నం. లైమ్ని యాడ్ చేయాలన్నమాట. లైమ్ని ఎందుకు యాడ్ చేస్తారంటే, డ్రైయింగ్ ఫ్రీజింగ్ చేయడానికి కనుక ఒకవేళ స్కోప్ లేదనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ వెంటనే మనం స్టార్ట్ చేయాలి, మనకు లాస్ వస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లైమ్ని దానికి యాడ్ చేసేస్తారు. లైమ్ని కనుక యాడ్ చేసినారు అనుకో, పారాసైట్స్ ఇన్ఫెక్టియస్ చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్రీజింగ్ చేయడానికి కూడా స్కోప్ లేనప్పుడు, డ్రైయింగ్ చేయడానికి స్కోప్ లేనప్పుడు ఈ లైమ్ని యాడ్ చేస్తూ ఉంటారు. నేను పాండ్ బాటంకి యాడ్ చేస్తూ ఉంటారు. ఒక సీజన్ అయిపోయిన వెంటనే వాటర్ అంతా డ్రై చేసేసి లైమ్ని కలిపి మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో సీజన్ని స్టార్ట్ చేసేస్తారనమాట. ఇలా చేస్తూ ఉంటారు. జనరల్గా 2.5 టన్ పర్ హెక్టార్, అంటే ఇన్ని టన్స్ ఒక హెక్టార్కు 2.5 2.5 టన్నులు హెక్టార్ లైమ్ని బాటంకి యాడ్ చేయాలన్న. ఇది డ్రైనింగ్ కానీ నెక్స్ట్ డ్రైయింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ చేయలేని పరిస్థితుల్లో లైమ్ని ఇలా యాడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ప్రివెన్షన్ ఎలిమినేషన్ ఆఫ్ పారాసైట్స్ ఫ్రమ్ ఫిషెస్. అంటే transferring fish into bigger pond itself decreases the change of parasite to reproduce. Bath treatment applied to fish before stocking into a new pond improves the situation further. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఫిష్ను పెద్ద పాండ్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కానీ పారాసైట్స్ కానీ ఏవి లేవు అన్నా కూడా ఏం చేయాలంటే, ఉన్నాయో లేదో ఒక్కొక్కసారి ఉండి కూడా కనపడకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీటిని బాత్ ట్రీట్మెంట్ని చేయాలి. బాత్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, బాత్ టబ్స్ అనేటివి ఉంటాయి నాన్న, ఒక మన హైట్ అనుకోండి, అవి దాని నిండాకు వాటరు ఇంకా ఏమన్నా డిసీజ్ కంట్రోల్ చేసేటటువంటి కెమికల్స్ ఆ వాటర్లో మిక్స్ చేసి ఉంటారు కదా, ఏదే చిన్న పాండ్ నుంచి పెద్ద పాండ్కి మార్చేటప్పుడు ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, ఆ ఫిష్ అన్ని తీసి వాటర్ ట్రీట్మెంట్లోకి వేసి దాన్ని బాగా ముంచేసి మళ్ళీ తీసి పెద్ద పాండ్లోకి వేయడం. ఎందుకు, అప్పుడు ఇన్ఫెక్టియస్ కానీ ఏమన్నా పారాసైట్స్ కానీ ఉంటే కనుక రిమూవ్ అయిపోతాయి. అనగా పెద్ద పాండ్లోకి వదిలే ముందు ఒక తొట్టులో ట్రీట్మెంట్ చేసి వదిలితే కనుక పారాసైట్ ఇన్ఫెక్షన్ నుంచి తగ్గిపోతుంది. పారాసైట్ అనేది ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనము ఇవి ప్రొఫైలాక్టిక్ మెజర్స్ ఫర్ ఫిష్ డిసీజ్. ఈ ఎందుకు ఇలాంటివి మనము ఫాలో అవ్వాలి అంటే కనుక, ట్రీట్మెంట్ వస్తే ఏమన్నా కొన్ని డిసీజెస్ను కంట్రోల్ చేయలేము, అలా వాటికి ముందే ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ఆ డిసీజెస్ రాకుండా చేయొచ్చు అనమాట. ఇవి ఇలా డిసీజెస్ రాకుండా ముందే చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ప్రొవిజన్ ఆఫ్ ప్యాథోజన్ ఫ్రీ వాటర్ అంటే కనుక, ఎప్పుడైతే ప్యాథోజన్ లేనటువంటి జర్మ్ లేనటువంటి వాటర్ని స్ప్రింగ్స్ నుంచి కానీ వెల్స్ నుంచి కానీ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, పారాసైట్స్ అసలు ఉండవు కాబట్టి ఈ ఫ్రైకి కానీ అలాగే హ్యాచింగ్ ఫిషెస్ కానీ ఇలాంటి వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఇన్ఫెక్టియస్ కూడా చాలా తక్కువ అయిపోతాయి. ఫ్రైని ఓల్డ్ ఫిషెస్ని వేయవచ్చు, ఏదైనా వేయవచ్చు అలా ఇలాంటి పాండ్ వాటర్లో. అలాగే కంట్రోల్ ఆఫ్ వైల్డ్ ఫిష్ జనరల్గా ప్యాథోజన్కి వెక్టార్ లాగా, అంటే ప్యాథోజన్ను తీసుకొచ్చే ఒక వెహికల్ లాగా ఉంటుందన్న, అప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా. ఇలాంటి ఫిష్లు కానీ ఎంటర్ అయిపోతే, అలాంటి ఫిష్లు ఎంటర్ అవ్వకుండా మనము వైర్ మెష్ని కనుక ఎక్కడైతే పాండ్ ఓపెనింగ్ ఉందో అక్కడ వైర్ మెష్ని కనుక ఒకదాన్ని కనుక సెట్ చేసేసుకున్నాం అనుకో, మన ఫిషెస్ బయటికి వెళ్ళలేవు, వేరే ఫిషెస్ మన దగ్గరికి రాలేవు. ఇలా ఇన్ఫెక్టియస్ లేదా వెక్టార్స్ లాగా ఉండేటటువంటి ఫిషెస్ కూడా లోపలికి రాలేవు, ఆ లోపల ఉండే వాటికి కూడా ఇన్ఫెక్షన్ చేయలేవు అనమాట. ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇంకొక మెథడ్ ఏంటంటే కనుక, ఒక పాండ్ నుంచి ఇంకో పాండ్కి వాటర్ని మార్చుకోవచ్చు నాన్న. ఇలా మార్చుకోవాలి అంటే కనుక ఒక రెండు పాండ్ లైన్లో ఉండేటటువంటి ఫిషెస్ యొక్క ట్రీట్మెంట్, అలాగే ఆ ఫిష్ యొక్క హిస్టరీని గురించి మనము ముందే తెలుసుకోవాలి. ఏవంటే అవి మార్చేస్తే కనుక, ఒకవేళ వాటికి కన్నా ఉన్నాయనుకో, లేని వాటికి కూడా
డిసీజెస్ వచ్చేటటువంటి ప్రాబ్లం ఉంది. ఓకేనా. స్టాకింగ్ డెన్సిటీ చూడండి. స్టాకింగ్ డెన్సిటీ అంటే ఏంటంటే ఎంత పాండికి ఎన్ని ఫిషెస్ పెట్టాము అనేది. చూడండి, ఫిషెస్లో ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ పాండ్లో, అప్పుడు ఏమవుతుంది, పర్టికులర్గా హాట్ వెదర్లో అవి చనిపోవడము లేదా ఫీడ్ సరిగ్గా వాటికి సరిపోలేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీన్ని కూడా అవాయిడ్ చేయాలి నాన్న. ఎందుకంటే ఎక్కువ డెన్సిటీ ఉండరాదు. అంటే వాటర్కి ఎన్ని ఫిష్, ఎంత పాండ్ వాటర్కి ఎన్ని ఫిష్లు పెట్టాలి అనేది మ్యాక్సిమంగా తెలుసుకొని ఉంటాం జనరల్గా. మనము అలా తెలుసుకొని చేయాలి. ఓకేనా. వాటర్ క్వాలిటీ చూడండి అమ్మా. జనరల్గా ఫిష్లకు హ్యాచింగ్ ఫిష్ వాటర్ క్వాలిటీ జనరల్గా ప్రొవైడ్ చేయాలన్నా టెంపరేచర్ని కూడా సరిగ్గా చూసుకోవాలి. పొల్యూషన్స్ కూడా ఉండకూడదమ్మా. పొల్యూషన్స్, అలాగే వాటర్ కూడా ఎక్కువగా బాగా వాటర్ ఉండాలి. వాటర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా బాగుండాలి. అలాగే ఏజ్ సెగ్రిగేషన్, ఒక పాండ్లో డిఫరెంట్ ఏజ్ ఫిషెస్ని పెంచకూడదమ్మా. వరల్డ్ ఫిషెస్ని జనరల్గా తొందరగా పారాసైట్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తొందరగా ట్రీట్మెంట్ అది ట్రాన్స్మిటెడ్ తొందరగా చేస్తుంది. ఇలా స్టాక్ని కనుక కలిపి పెంచితే ఏమవుతుంది, 2-3 వీక్స్ లోపలే పాండ్లో ఉండేటటువంటి ఫిషెస్ అన్నిటికి కూడా హెవీగా ఇన్ఫెక్ట్ అయిపోతాయి. అప్పుడు చాలా లాస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ పాండ్ని మనం ఒకవేళ ఆర్టిఫిషియల్ పాండ్లో కనుక ఈ కల్చరింగ్ చేస్తున్నాం అనుకో, ఇది పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకు, పారాసైట్ ఫ్రీగానే ఉంటుంది. ఎందుకు అంటే కనుక మనమే ఎవరైతే కల్చర్ చేస్తున్నాడో అతని చేతిలోనే ఉంటుంది కదా, ఎలాంటివి పెట్టాలి, పారాసైట్స్ రాకుండా ఉంటే ఎలాంటి వాటర్ కానీ ఆక్సిజన్ కంటెంట్ ఎలా ఉండాలి అనేది అన్నీ తెలుసుకొనే కదా చేస్తారు. కాబట్టి అలాంటివి కొంచెం తక్కువే ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, న్యాచురల్గా పెరిగితే కనుక స్పానింగ్, హ్యాచింగ్ ఇలా న్యాచురల్గా ఉండేటట్లు చేయాలి. వాటికంటే ఓషన్ రివర్లో వాటికి ఎలాంటి నేచర్ ఉంటుందో, మీడియంలో ఎలా ఉంటుందో అలాంటి మీడియంని ఇక్కడ వాటికి ఉండేలాగా చూసుకోవాలి నాన్న. బ్రీడ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ పాండ్లో ఫిషెస్ ఏమన్నా ఉంటే కనుక ఇన్ఫెక్టియస్ ఫిష్, వాటిని వెంటనే రిమూవ్ చేసి వేరే ఫిష్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. వాటిని పక్కన తీసేయాలన్నమాట. డ్రైయింగ్, ఫీజింగ్, డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ పాండ్ బాటమ్, అంటే ఎక్కువగా పారాసైట్ ఇవి ఉంటే కనుక పారాసైట్స్ ఎక్కువగా ఉన్నాయనుకో, వాటికి ఎగ్స్, స్పోర్స్ అనేటివి సాయిల్ని, వాటర్ని అవి స్పాయిల్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతి సీజన్ అయిపోయిన వెంటనే వాటిని డ్రైయింగ్ చేయడము, ఫీజింగ్ చేయడము, లైనింగ్ చేయడము చేయాలి. ఓకేనా. జనరల్గా చేసే మెథడ్ ఏది అంటే డ్రైయింగ్, ఫ్రీజింగ్, ఈ రెండు మెథడ్స్ అసలు ఈ రెండు మెథడ్స్కి అక్కడ స్కోప్ లేదనుకోండి, ఆ రెండు మెథడ్ని ఫాలో చేయలేము అనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ చేయాల్సినటువంటి ఇంకొక మెథడ్ ఏంటి అంటే లైనింగ్ చేయొచ్చు. లైనింగ్ అంటే సున్నం, సాయిల్కి ఆ లైమ్ అనేది యాడ్ చేయడం అనమాట. ఆ లైమ్ కూడా ఎంత యాడ్ చేస్తారు అంటే 2.5 tons, ఒక హెక్టార్కి 2.5 tons దానికి కలపాలన్నమాట. ఎప్పుడు లైమ్ చేస్తారు, డ్రైయింగ్కు కానీ ఫ్రీజింగ్కు కానీ స్కోప్ లేనటువంటి పాండ్స్కి. కొన్ని పాండ్స్ అయితే కనుక ఎప్పుడు తేమగానే ఉంటాయి, అంటే డ్రై అవడు, మాయిశ్చర్ అనేది ఉంటూనే ఉంటుంది కొన్ని సాయిల్స్లో. ఎంత డ్రై చేసినా కానీ డ్రై అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి, లైమ్ని కలపాలన్నమాట. ఫ్రీజింగ్ అంటే కొంచెం ఖర్చుతో కూడుకునేది కాబట్టి ఫ్రీజింగ్ చేయడం అంటే అసలు మన ఏరియాలో అది జరగని పని. అంటే ఫ్రీజ్ అవ్వదు, ఎందుకంటే టెంపరేచర్ ఉంటుంది కదా మన ఏరియాస్లో, ఆ ఫ్రీజ్ అయితే అవ్వదు. కాబట్టి అప్పుడు కూడా లైమ్ని కలపాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రివెంటివ్ ఎలిమినేషన్ ఆఫ్ పారాసైటిక్ ఫ్రమ్ ఫిషెస్, అంటే ఒకసారి ఫిషెస్ను పెద్ద పాండ్లు, చిన్న పాండ్ల నుంచి పెద్ద పాండ్కి అలా ఎక్స్చేంజ్ చేస్తుంటారు కదా. అలాంటప్పుడు ఒకవేళ వాటికి ఏమన్నా ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి ఉంటాం, మళ్ళీ వచ్చింటే మనం చెప్పలేం కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే బాత్ ట్రీట్మెంట్, అంటే ఒక బాత్ టబ్లోకి మనకు ఇన్ఫెక్టియస్ని చంపేటటువంటి కెమికల్స్ ఆ వాటర్ కంతా కూడా కలిపేసి ఆ వాటర్లో ఈ ఫిషెస్ని దేన్నైతే పెద్ద పాండ్లోకి పంపించాలనుకుంటున్నామో ఆ ఫిషెస్ని ఏం చేస్తారు, డిప్ చేస్తారు, బాగా ముంచి కాసేపు ఆ వాటర్లో ఉండే కెమికల్స్ని అబ్జర్వ్ చేసుకునేలాగా కాసేపు ఉంచి మళ్ళీ తీసి పెద్ద పాండ్లోకి కూడా వేస్తూ ఉంటారు. ఇలా బాత్ ట్రీట్మెంట్ చేయడం వలన ఏమైనా ఇన్ఫెక్టియస్ ఉంటే కనుక ఆ బాత్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఉండే కెమికల్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే కనుక తగ్గిపోతుంది.
అప్పుడు పెద్ద పాండ్‌లోకి వేసినా కూడా అక్కడ వేరే ఫిషెస్ కూడా ఉంటాయి కదా! వాటిని ఇన్ఫెక్షన్ చేయనీయకుండా మనం ఇలా ప్రికాషన్స్ తీసుకోవచ్చనమాట. వెరీ వెరీ ఈజీ అండ్ ఎసెన్షియల్ అమ్మ ఈ బాత్ టబ్ ట్రీట్మెంట్ అనేది. ఓకేనా? ఈ బాత్ టబ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయాలి నాన్న.